నర్మద మీద ఒట్టేసి ధీరజ్ గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ప్రేమ, భద్రావతి చేసిన కుట్రని తెలుసుకున్న నర్మద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, నర్మద మీద ఒట్టేసి ధీరజ్ గురించి ప్రేమ ఎటువంటి నిజాన్ని బయటపెట్టింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. జ్యువెలరీ చూస్తూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం. ధీరజ్ పట్ల ప్రేమ చూపిస్తున్న అసహ్యాన్ని చూసి నర్మద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నేను మాత్రం ధీరజ్ని వదిలిపెట్టి అస్సలు కూడా రాను అని వాళ్ళని ఎదిరించిన ప్రేమ, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొన్న ప్రేమ ఈరోజు ధీరజ్ని ఎంతకింతలా దూరం పెడుతుంది, తనని ఎంతకింతలా అసహించుకుంటుంది. అసలు దీని వెనుక ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక ధీరజ్ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ దగ్గరికి రామరాజు వస్తాడు. రే చిన్నోడా, ఏంట్రా బాధపడుతున్నావా నా ప్రేమ అన్న మాటలకి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. లేదు నాన్న, నాకేమీ బాధ లేదు, కానీ తను నన్ను ఎందుకు అంతలా ద్వేషిస్తుందో అర్థం కావడం లేదు. నేనంటే దానికి ప్రాణం నాన్న. మేము ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. తరువాత ఒకరంటే ఒకరికి విడిచిపెట్టుకోలేనంత ప్రేమ పుట్టింది మా మధ్యలో. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ ఈరోజు తను నేను అన్న ఒక్క మాటకి దూరం అవుతుందంటే అసలు కూడా నమ్మలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక అక్కడికి వల్లి అయితే వస్తుంది. ఇక వల్లి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వు అంత ప్రేమని చూపిస్తుంటే తను ఎందుకు నిన్ను అలా దూరం పెడుతుంది ధీరజ్? తను చేసేదే తప్పు. నువ్వు కూడా తనని ద్వేషించు, తనని దూరం పెట్టు, అప్పుడు గాని బుద్ధి రాదు అని అంటూ ఉంటే ఇంతలో ఇక చందు, వేదవతి ఆ మాటలు విని తప్పు చేసిన వాళ్ళందరినీ దూరం పెట్టాలంటే ఎవ్వరు కూడా కాపురాలు చేసుకోలేరు. తప్పు చేసిన వాళ్ళని ఇక దూరం ఉంచి వాళ్ళతో జీవితంలో మాట్లాడకూడదంటే ఎవ్వరికి కూడా బంధాలు అనేవి మిగలవు అని అంటూ ఉంటారు. వేదవతి అయితే ఇక వేదవతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక చందు కూడా, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, తప్పు చేసిన వాళ్ళందరినీ ఇక కాదనుకొని దూరం పెడితే కాపురాలు ఉండవు, జీవితాలు ఉండవు అని చెప్తూ ఉంటాడు చందు వల్లిని చూసి. వీళ్ళిద్దరూ లేరనుకొని, ఎవ్వరూ లేరనుకొని మావయ్య గారు ఉన్నారు కదా అని నేనేదో 4 డైలాగులు కొట్టి ప్రేమ మీద అసహ్యం కలిగేలాగా ధీరజ్కి చెప్పాలనుకున్నాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చేసిన మాటలు విన్నారు అని వల్లి అనుకుంటూ ఉంటుంది. తరువాత రామరాజు, నువ్వు చెప్పింది నిజమేరా పెద్దోడా, తప్పు చేశారని దూరం పెడితే ఆ దూరం ఎప్పటికైనా దూరంగానే ఉంటుంది అని రామరాజు చెప్తాడు. రే చిన్నోడా, నువ్వేమీ అసలు కూడా బెంగ పెట్టుకోకు, బాధపడుకో. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మీ ఇద్దరిని ఎవ్వరు కూడా వేరు చెయ్యలేరు. ఖచ్చితంగా ప్రేమ నీ దగ్గరికి తిరిగి వస్తుంది. నీకు దెబ్బ తగినప్పుడు తన కళ్ళల్లో నీళ్లు నేను చూశాను. అంటే నీ మీద తనకి ఎంతో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని ఏదో దుష్టశక్తి అడ్డుకుంటుందని నాకు అర్థమవుతుంది. అందుకని నువ్వు దూరంగా ఉండు అని చెప్తూ ఉంటుంది. దూరంగా ఉండకూడదు, దూరంగా ఉండే తనని ప్రేమించు, తనని కోసం ఎదురు చూడు అని చెప్తూ ఉంటాడు రామరాజు. రామరాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వల్లి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఇక వెంటనే చందు వల్లిని పిలుస్తాడు. వల్లిని పిలిచి వల్లి చంప పగలు కొడతాడు. ఏంటి మళ్ళీ నీ పాత విలనిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అది విని, అది కాదు బా, అంటే వీళ్ళిద్దరి మధ్య దూరం పెడితే దగ్గర అవుతారేమో అని అంటూ ఉంటే, చూడు వాళ్ళు నీకులాగా నమ్మక ద్రోహం చేసి మోసం చేసి విడిపోలేదు. వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయంతే. నీకులాగా మోసం చేసేవాళ్ళు, నీకులాగా ద్రోహం చేసేవాళ్ళని దూరం పెట్టలేదు మా అమ్మ. నేను కూడా దూరం పెట్టకుండా నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు. ఇంకోసారి ఇలాంటి వచ్చే సలహాలు మా నాన్న ముందు మాట్లాడమనుకో, ఈసారి ఈ చంపదెబ్బ మా నాన్న ముందే కొడతాను. దేని గురించి కూడా ఆలోచించను అని చందు అయితే వల్లికి షాక్ ఇస్తాడు. నేను మా బా కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే మా బా మాత్రం ఎందుకో నన్ను దూరం పెడుతున్నాడు. నన్ను అర్థం చేసుకోవడం లేదు. తమ్ముడు భార్య కలవాలనుకుంటున్నాడు తప్ప మేమిద్దరం కలవాలని ఒక్కసారి కూడా అనుకోవడం లేదు. అసలు ఇలాంటి వాడిని ఏం చెయ్యాలి, అసలు ఇలాంటి వాడిని ఎలా దారికి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే వల్లికి భద్రావతి ఫోన్ చేస్తుంది. ఇక భద్రావతి ఫోన్ చేసి, ఏంటి వల్లి, అక్కడ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితేనా? ఇక్కడ పరిస్థితి మామూలుగా లేదు. అసలు ప్రేమ ఎందుకు తనని దూరం పెడుతుందా అని ఒక్కటే ఆలోచన ధీరజ్కి. అదంతా మనం వేసిన మాస్టర్ ప్లాన్ అని తెలియదు కదా అని అంటూ ఉంటుంది వల్లి. అవును, ఆ రోజు నువ్వు ఆ వీడియో చూపించాక ఎలాగైనా సరే నా మేనకోడల్ని ఇంటికి రప్పించుకొని వాళ్లతో గొడవ పెట్టుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం నేను వెళ్ళాను కాబట్టి నాకు ఈరోజు నా మీద ఎటువంటి ద్వేషం కలగకుండా, నా మీద ఎటువంటి దురభిప్రాయం లేకుండా నేను తన కోసమే అంతా చెప్తున్నాననుకొని ప్రేమ నన్ను బాగా నమ్మేసింది. ఆ రోజు నువ్వు ఇచ్చిన ప్లాను మామూలుగా లేదు. ఇంటికి రమ్మని అందరితో కలిసి మెలిసి ఉండమని చెప్పావు. అలాగే ఉన్నాము. తరువాత ప్రేమని గదిలోకి తీసుకువెళ్ళి మీరు చెప్పిన ఆ ఒకే ఒక్క మాట ప్రేమ ధీరజ్ని శాశ్వతంగా విడతీసేసింది అని వల్లి భద్రావతితో చెప్తుంది. అవును, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నేను వెళ్ళాను. అందుకని ఇదంతా జరిగింది. అయినా నువ్వు మామూలు దానివి కాదు. ఎక్కడ వెయ్యాలో అక్కడే వేస్తున్నావు. రామరాజుకి సరైన కోడలివే నువ్వు అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక వల్లి, మరి ఏంటనుకున్నారు నేనంటే అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా, అవును, ఆ రోజు నేను గదిలోకి ప్రేమని తీసుకువెళ్ళి ప్రేమకి ధీరజ్ పెళ్ళి, మీ ఇద్దరు పెళ్ళి నాకు ఇష్టమే, కానీ మీరిద్దరూ కలిసి ఉండరు అని అంటూ నేను తనకి చెప్పిన అబద్ధం తన మనసులో బాగా నాటుకుపోయింది. ఆ రోజు నేను తనకు ఇదే మాట చెప్పాను. నేను మీ ఇద్దరి జాతకాలని స్వామీజీకి చూపించాను. ధీరజ్కి నీ జాతకం అసలు కూడా కలవలేదు. నువ్వు ధీరజ్ దగ్గరే ఉంటే ధీరజ్కి ప్రాణగండమని జ్యోతిష్కులు చెప్పారు. ఈ మాట నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు ప్రేమ. మీ ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటప్పుడు మీ ఇద్దరిని విడదీయాలంటే నా మనసు అంగీకరించడం లేదు. ఇన్ని సంవత్సరాలకి రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి రెండు కుటుంబాలు ఒక్కటవుతున్నాయని ఆనందపడాలా? లేకపోతే నువ్వు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ధీరజ్ నువ్వు తన దగ్గరే ఉంటే తను నీకు దూరం అవుతాడని, తనకి ప్రాణగండమని ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలా? ఏమీ అర్థం కావడం లేదమ్మా అని అంటూ ప్రేమకి చెప్తుంది భద్రావతి. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, ఏంటత్తా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, అవును ప్రేమ, నా మీద ఒట్టు. నేను ఈ రెండు కుటుంబాలు కలవాలని పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేస్తున్నాను. కానీ ఈలోపే జ్యోతిష్కులు ఇలా చెప్పారు, మిమ్మల్ని ఇద్దరినీ కూడా మంచి ముహూర్తం పెట్టించి లోపలికి తీసుకువెళ్ళాలని, ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను. అప్పుడే మీ జాతకాల్లో ఉన్న దోషాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక ప్రేమని అయితే ఆ విధంగా ఇద్దరు కలిసి ఉంటే ధీరజ్కి ప్రాణగండమని నమ్మబలికి ప్రేమని అయితే బాగా నమ్మిస్తుంది. ఇంతలో ఇక ధీరజ్ అయితే తన గురించి బయట పెట్టేయడం పెద్ద గొడవ జరగడంతో ఇదో వంక అదో వంక తను పుట్టింటికైతే వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా వల్లి భద్రావతి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక ఫోన్లో మాట్లాడుకుంటూ భద్రావతి అయితే, మొత్తానికి నా మేనకోడలు నా ఇంటికి వచ్చేలా నువ్వే చేశావు అని చెప్తూ ఉంటుంది భద్రావతి. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని బాగా దూరం చేయాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు ప్రేమ పంపించినట్టు ధీరజ్కి విడాకుల నోటీసు పంపించాలి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భద్రావతి ఆ మాట విని, ఇప్పుడు ప్రేమ నిజంగానే విడాకుల పత్రాల మీద సంతకం పెడుతుందా, పెట్టకపోతే ఏం చెయ్యాలి అని భద్రావతి అడగడంతో తను ఖచ్చితంగా పెడుతుంది. మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భద్రావతి విడాకుల నోటీస్ తెప్పించి ప్రేమ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, చూడు ప్రేమ, నువ్వు ధీరజు నీ ఎంత దూరం పెట్టినా తనకి నీ మీద ప్రేమతో దగ్గర అవ్వాలనే చూస్తున్నాడు. మనం వాళ్ళని అంత అసహించేలా మాట్లాడుకున్నా వాళ్ళు మాత్రం మనల్ని దగ్గర అవ్వాలని చూస్తున్నారు.
అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ధీరజ్కి విడాకుల నోటీసు పంపించాలనుకుంటున్నాను అని భద్రావతి చెప్పంగానే అత్త అని అంటూ ఉంటుంది ప్రేమ. తప్పదమ్మా, నువ్వు ధీరజ్ ప్రాణాల కోసం ఇక్కడికి వచ్చేసావు. ధీరజ్ ప్రాణాలతో ఉండాలంటే నువ్విక డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించాలి. అలా పంపిస్తేనే అప్పుడు మీ ఇద్దరు విడిపోతారు. ధీరజ్ను నీకు ఇష్టం లేడని ధీరజ్ నమ్ముతాడు, నిన్ను కూడా మర్చిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఆలోచించి మళ్ళీ తన మాటలు నమ్మి భద్రావతి మాటలు ప్రేమ డివోర్స్ పేపర్స్ మీద సంతకం అయితే పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఆ పేపర్స్ అయితే ఇంటికి పోస్ట్లో అయితే వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ ఆ పేపర్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి చిన్నోడా, కోర్టు నోటీసులని ఏదో అనుకున్నారు కదా, అవేంటవి అని అంటూ ఉంటే, నాన్న ప్రేమ నాకు విడాకుల పత్రాలు పంపించింది. నా నుంచి విడాకులు కావాలని, తను విడిపోవాలనుకుంటుంది అని ధీరజ్ అనగాల్ని అప్పుడే నర్మద ధీరజ్ చేతిలో నుంచి తను ఆ పత్రాలైతే తీసుకుంటారు. ఆ పత్రాలను తీసుకొని నర్మద ఆ పత్రాలని చూసి అంటూ ఉంటుంది, అసలు ప్రేమ ఈ విడాకుల పత్రాలు తెప్పించిందంటే నేను నమ్మలేకపోతున్నాను. తను ఇలా చేసిందంటే అస్సలు కూడా నమ్మబుద్ధి కావడం లేదు అని నర్మద అంటూ ఉంటుంది. శ్రీరామ శ్రీరామ, ఎందుకు ప్రేమకి ఇలాంటి బుద్ధి వచ్చింది, ఎందుకు ఇలా చేస్తుంది అని బాధపడుతూ ఉంటుంది వేదవతి. ఇదంతా నీ వల్లే జరిగింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి కూడా కారణం నువ్వే అని వేదవతిని అంటూ ఉంటాడు రామరాజు. ఇక వల్లి ఇదంతా విని ఒక్కసారి ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే చెప్తాడు, నేను మాత్రం విడాకుల పత్రాల మీద సంతకం పెట్టను. సరైన కారణం చెప్పే వరకు అసలు కూడా సంతకమే పెట్టను. నాకు ప్రేమ కావాలి, నేను ప్రేమని దూరం చేసుకోలేను అని ధీరజ్ అయితే షాక్ ఇస్తాడు ఆనందపడుతున్న వల్లికి. అవును ధీరజ్, నువ్వు ఆ మాట మీద ఉండు, అసలు కూడా విడాకుల పత్రాల మీద సంతకం అయితే పెట్టద్దు అని చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇదేంటి అంతా బాగానే జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు రివర్స్ అవుతున్నారు. అసలు ప్రేమ ఎందుకు ఇలా చేస్తుందో, దీని వెనకాల కారణం ఏంటో మొత్తం బయటికి రావాలి. ఇప్పటి వరకు ఏదో తేలిగ్గా వదిలేశాము, ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు, మనం కూడా లోతుగా వెళ్లాల్సిందే అని అంటూ ఉంటుంది నర్మద. ఎవరు అసలు మీ ఇద్దరిని విడదీయడానికి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళని బయటికి తీద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లిని చూసి వేదవతి అంటూ ఉంటుంది, అవును నర్మద, నువ్వు చెప్పింది కరెక్టే. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో బయట పెడితే అప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించను, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దీనికి కారణమైన వాళ్ళని అడ్డంగా నరికేస్తాను అని వేదవతి అయితే చెప్తుంది. అప్పుడే ఆ మాట విని ధీరజ్, నేను కూడా అంతే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కూడా ఆలోచించినమ్మా. మా ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు పెట్టి నాకు ప్రేమకి విడాకుల పత్రాలు కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని అస్సలు కూడా నేను కూడా వదిలిపెట్టను అని ధీరజ్ కూడా చెప్తాడు. ఏదో తొందరలో వచ్చినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడి చేస్తున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ నర్మద లోతుగా ఆలోచించి ఇదంతా కూడా నేనే చేశానని అందరి ముందు బయట పెడితే ఏం జరుగుతుందో ఏమీ కూడా తెలియడం లేదు అని అంటూ భయపడిపోతూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఇక ప్రేమ కాలేజీకని బయలుదేరుతుంది. కాలేజీకి అని బయలుదేరిన ప్రేమకి మధ్యలో ధీరజ్ అయితే ఎదురు పడతాడు. విడాకుల నోటీస్ చూపించి, ఏంటిదంతా, ఎందుకు నా నుంచి విడిపోవాలనుకుంటున్నావు? నేను ఆ రోజు అన్న ఒక్క మాటకి, కోపంలో అన్న మాటకి నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా? నా నుంచి విడిపోవాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవు అని నాకు తెలుసు. ఇది నీకు పుట్టిన ఆలోచన కాదు. చెప్పు ప్రేమ, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. లేదు, ఇది నాకు వచ్చిన ఆలోచనే, నేను ఇదంతా చేశాను అని ప్రేమ అయితే చెప్తుంది. లేదు, నువ్వు కావాలని నటిస్తున్నావు, అసలు నువ్వు ఇలా పంపించవు, నాకు తెలుసు ప్రేమ అని అంటూ ఉంటే, ఏంటి నీకు తెలుసు? నువ్వు చేసిన పనికి నేనెప్పుడూ నీకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది.
ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ దారి నీది, నా దారి నాది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ప్రేమ అయితే ఇక ధీరజ్తో అంటుంది. ఇక ధీరజ్ అక్కడి నుంచి ఏమి మాట్లాడకుండా ఇక భయపడుతూ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక బాధపడిపోతూ వెళ్ళిపోతున్న ధీరజ్ని చూసి ఇక కుమిలిపోతూ ఉంటుంది ప్రేమ. అదేంటి, విడాకులు ఇవ్వమన్నావు, తను బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. విడాకులు ఇవ్వమని విడిపోదామనుకున్న నువ్వు అతన్ని చూస్తూ ఎందుకు బాధపడుతున్నావు అని అనగానే ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రేమ. తిరుగుతుంది, ఎదురుగా నర్మద అయితే కనిపిస్తుంది. ఇక నర్మదని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. నేనెందుకు ఏడుస్తాను అని అంటూ ఉంటే, మరి నువ్వెందుకు ఏడుస్తావా, మరి కళ్ళల్లో కన్నీళ్ళేంటి, ఎందుకు నీ భర్తను చూసి నువ్వు బాధపడుతున్నావు అని అనగానే అప్పుడే ఇంకా నేనేమీ బాధపడడం లేదు, తను వద్దనుకున్నాను, విడాకుల పత్రాలు పంపించేశాను అని ప్రేమ చెప్తుంటే, మరి నీ మెడలో అతను కట్టిన తాళి మాత్రం ఎందుకు, అది కూడా తీసేసేయి అని అంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మద అన్న మాటలకి అక్క అని అంటూ ఉంటే, అక్కని చెప్తున్నాను, భర్తే వద్దనుకుంటున్నావు, మెళ్ళో ఆ తాళి ఎందుకు, తీసేసి పక్కన పడేసాయి అని అనగానే ఆ మాట విని అప్పుడే ఇక ప్రేమ, లేదక్క, నేను నా మెడలో తాళిని తీయలేను అని చెప్తూ ఉంటే, ప్రేమ నువ్వు ఏదో కారణంతోనే ధీరజ్ని దూరం పెడుతున్నావు, ఏదో తెలియని రహస్యం ఉంది, చెప్పు, ఎందుకు నువ్వు అంతగా ప్రేమించినా ధీరజ్ని దూరం పెడుతున్నావు, తనను బాధ కలిగించేలా మాట్లాడుతున్నావు, చెప్పు ప్రేమ అని అడుగుతూ ఉంటుంది నర్మద. నర్మద ఫోన్ అయితే ఇక వీడియో రికార్డ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, నేనేమి కావాలని ఇదంతా చేయడం లేదు, దేన్ని ఉద్దేశించి కూడా నేను ఇలా ప్రవర్తించడం లేదు, నన్ను వదిలేయక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. నేనంటే నీకు ఎంతో ఇష్టం, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, ఎందుకు నువ్వు ధీరజ్ని దూరం చేసుకోవాలనుకుంటున్నావు, ప్రాణానికి ప్రాణంగా తనని భార్యగా ఒప్పుకుంటే చాలని ఎదురు చూసిన నువ్వు మరి ఈరోజు ఎందుకు అలాగా ధీరజ్ని దూరం పెడుతున్నావు, చెప్పు ప్రేమ, నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని అంటూ ప్రేమని నిలదీస్తుంది. అప్పుడు ఇక ప్రేమ అక్క అంటూ ఇక కౌగిలించుకొని ఏడుస్తుంది బాగా ప్రేమ. ఏంటి ప్రేమ, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, అక్క నేను ధీరజ్తో కలిసి ఉంటే ధీరజ్ బ్రతకడక్క, మా జాతకంలో కలవలేదు, నా జాతకంలో దోషం ఉంది, నేను ధీరజ్కి దగ్గరగా ఉంటే తనకి ప్రాణగండం, అందుకని ధీరజ్ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా ప్రాణాలతో ఉండాలి, కొన్ని రోజులు నేను దూరం పెట్టానని నా మీద అసహ్యం కలిగించుకుంటాడు, తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు తను సంతోషంగానే ఉంటాడు కదా, అందుకని వాడికి నేను దూరం అవుతున్నాను, లేకపోతే వాడికి నేనెందుకు దూరం అవుతానక్క అని ప్రేమ ఏడుస్తూ నిజాన్ని బయట పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, అసలు మీ జాతకాలు ఎవరు చూపించారు, ఎవరు ధీరజ్కి ప్రాణగండం అని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా నర్మద అలా అడుగుతూ ఉండగా అంటూ ఉంటుంది ప్రేమ, మా అత్తయ్య చెప్పింది, ఆ రోజు వచ్చారు కదా వీళ్ళు, వచ్చినప్పుడు మీ ఇద్దరినీ కూడా మళ్ళీ మా ముందు మీ పెళ్లి రోజు ఘనంగా చెయ్యాలని అనుకున్నాము, కానీ మీ జాతకాలు చూపిస్తే ఇలా జరిగింది అంటూ మా అత్తయ్యే చెప్పింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని నా ముందు అంది. అప్పుడే నేను కూడా ఏం చెయ్యాలని అనుకుంటున్నప్పుడే ఇంతలో నా గురించి నేను కళ్యాణ్ని ప్రేమించిన విషయం అందరి ముందు ధీరజ్ బయట పెట్టేశాడు. దాంతో నేను ఇక అదే అనువుగా తీసుకొని వాడితో గొడవ పెట్టుకొని నేను నా పుట్టింటికి వచ్చేసానక్క, లేకపోతే ఎన్ని సమస్యలు ఎదురైనా నేను ఆ సమస్యల్ని ఎదుర్కొనేదాన్ని, సమస్య పరిష్కారం చూపించుకునేదాన్ని, కానీ అలాంటి దాన్ని ధీరజ్ని వదిలి ఎందుకు వచ్చేస్తానో, ధీరజ్ నా వల్ల తనకి ప్రమాదం ఉండకూడదని నేను వచ్చేసానక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. అంటే ఇదంతా భద్రావతి కక్కిన విషయం అన్నమాట. ప్రేమని మంచిగా నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసి ఇద్దరి భార్య భర్తల్ని విడదీసిందా. అసలు ఎంత దుర్మార్గంగా ఆలోచించింది భద్రావతి. ఇది భద్రావతికి వచ్చిన ఆలోచనేనా, లేకపోతే వేరెవరికో వచ్చిన ఆలోచన? అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరికి మధ్య ఉన్న అపోహని తొలగించి ధీరజ్ ప్రేమని ఒకటి చెయ్యాలి
అని నర్మద అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.